హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఖుషి బేబీ వ్లాగ్స్. ఫుడ్ ఫర్ సోల్, ఫ్లేవర్ ఫర్ సెన్సెస్. నేను బాగున్నాను, మీరంతా కూడా బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియోలో రైస్ కుక్కర్లో సింపుల్గా మటన్ దమ్ బిర్యానీ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మటన్ని క్లీన్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా, టమాటో, కరివేపాకు, కొత్తిమీర, అలాగే మనం రెగ్యులర్గా యూజ్ చేసే సైజులో కన్నా ఆనియన్స్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకుందాం. పచ్చిమిర్చిని కూడా 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ మసాలాల కోసం బిర్యానీ ఆకును, కొంచెం పసుపు, కారం, మనకి ఇంట్లో పెరుగు ఉంటే పెరుగును కూడా యూజ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ మసాలా కోసం చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, మరాఠీ మొగ్గను కూడా యూజ్ చేద్దాం. మొత్తం దీన్ని కలుపుకొని బాగా మనకి ఫ్లేవర్స్ అనేవి తెలిసేలాగా బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేద్దాం. అలాగే మన హోమ్ మేడ్ మసాలాను కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మన రుచికి సరిపడినంతగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు అదే బౌల్లో కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్ పెట్టుకుందాం. తర్వాత దీన్ని తీసుకొని పక్కన పెట్టుకొని మనం ముందుగానే సోక్ చేసుకొని పక్కన పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో దాంట్లో ఒక బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసి ఉడికించుకొని 70% వచ్చిన తర్వాత వాటర్ అనేది తీసేసి పక్కన పెట్టుకుందాం. అలాగే మనం ముందుగానే కుక్కర్ పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో దాంట్లోని వాటర్ అనేది మన గ్రేవీ కన్సిస్టెన్సీ ఎట్లా కావాలనుకుంటున్నామో అలా వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని మనం సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో దాన్ని ఒక లేయర్స్లా ఫామ్ చేసుకుంటూ మనకి ఎన్ని లేయర్స్ అయితే కావాలో అట్లా మనం లేయర్లా వేసుకుంటూ ఉందాం. ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగానే మనం పక్కన పెట్టుకున్న గ్రేవీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం దీంట్లో వేసుకొని అలాగే బిర్యానీ మసాలాను కూడా 1 టేబుల్ స్పూన్ దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ గీని కూడా యాడ్ చేసుకుందాం. మీరు కావాలంటే స్టార్టింగ్ నుంచి కూడా గీ అనేది యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే గీ అనేది లేదు ప్రెజెంట్, నేను ఇంటికి వెళ్ళినప్పుడు గీ తీసుకొని వస్తాను. సో ఇప్పుడు మీరు గీ కూడా యాడ్ చేసుకుంటే దీనికి టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుందనమాట. అలాగే పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడైతే నేను కుంకుమ పువ్వు వాటర్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఫుడ్ కలర్ని కూడా యూస్ చేయొచ్చు. అలాగే సెకండ్ లేయర్ని కూడా సేమ్ ఇదే విధంగా ఫామ్ చేసుకుందాం. తర్వాత ఒక 15 మినిట్స్ దమ్ పెడితే మనకి వేడి వేడి మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా, ఎంత నీట్గా, హైజీనిక్గా, చాలా సూపర్గా టేస్ట్ అయితే వచ్చేసింది. ఇది చేస్తున్నప్పుడైతే దీని ఫ్లేవర్స్కి మొత్తం మా హాస్టల్ అంతా కూడా ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు నన్ను. చూసారా ఎంత టేస్టీగా కనిపిస్తుందో చూడ్డానికి. నేనైతే టేస్ట్ చేశాను కాబట్టి టేస్టీ అని ముందుగానే చెప్పేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి 15 మినిట్స్లో ఇది మ్యారినేట్ చేసుకోవడానికి టైం తీసుకొని ఒక 30 మినిట్స్ మనం కుక్ చేసుకోవడానికి పెట్టుకుంటే టోటల్ 45 మినిట్స్లో మనకి వేడి మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. బయట తినేదానికి మనం చేసుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది మన చేత్తో మనం చేసుకునే టేస్ట్ వేరే ఎక్కడ దొరకదు. ఒకసారి దీన్ని అయితే ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన ఛానల్ని